తెలంగాణ ఉద్యమ నేతగానే కాదు, మంత్రిగాను తనదైన ముద్ర వేసుకున్నారు కేటీఆర్. కేసీఆర్ కేబినెట్ లో అతిరథ మహారథుల మధ్య యువకుడైన కేటీఆర్ ఎలా పనిచేస్తాడని ప్రశ్నించిన వారి నోళ్లు మూతపడేలా ఆయన తన పనితీరుతో సమాధానం చెప్పారు. మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్ రూపురేఖలను మార్చేసే విధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అనుభవం ఉన్న అధికారుల సహకారంతో గ్రేటర్ హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అందరి మన్ననలు పొందేలా చేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మంత్రులు కూడా మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ పనితీరుపై అప్పట్లో ప్రశంసలు గుప్పించిన సందర్భాలు కోకొల్లలు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం దేశంలోని నెంబర్ 1 కు చేరింది. తెలంగాణ వస్తే ఆంధ్రప్రదేశ్, రాయలసీమ వారికి ఇబ్బందులు వస్తాయనే భయాందోళనలను పటాపంచలు చేశారు కేటీఆర్. అన్ని ప్రాంతాల వారు హైదరాబాద్ లో వ్యాపారం చేసుకునేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించిన మినిస్టర్ గా నిలిచారు. ఇలానే కాకుండా ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగాను కేటీఆర్ తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్ లో టీ హబ్ ఏర్పాటులో విదేశాలకు చెందిన మల్టీనేషనల్ కంపెనీలు పెట్టుబడి పెట్టడంలోనూ, పెద్ద పెద్ద కంపెనీలు తమ శాఖలను తెలంగాణలో విస్తరించడంలో తారక రామారావు పాత్ర స్ఫూర్తిదాయకం. ఐటీ మంత్రిగా కేటీఆర్ సక్సెస్ అయ్యారనడానికి పెద్ద ఉదాహరణ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కేటీఆర్ నేతృత్వంలో జరిగిన ఐటీ సదస్సుకు హాజరవటంతో హైదరాబాద్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఆయన అడ్మినిస్ట్రేటరే కాదు, సమయ స్ఫూర్తి ఉన్న నేత అనే విషయాన్ని నిరూపించుకునే విధంగా ఇవాంకా ట్రంప్ పేరులోని మొదటి 2 అక్షరాలను చేరిస్తే ఐటీ ఉందని, తాను ఐటీ మినిస్టర్గా ఉండటంతో ఆమెకు హైదరాబాద్లో ఆహ్వానం పలుకుతున్నానని చెప్పడంతో అగ్రరాజ్యాధినేత కుమార్తె ఫిదా అయ్యారు. వాక్చాతుర్యంతో తెలంగాణ జనాన్నే కాకుండా అమెరికా అధ్యక్షుడి వారసుల అభిమానాన్ని చూరగొనే స్థాయికి ఎదిగారు. I'm the Minister for IT, Government of Telangana. IT normally stands for Information Technology. But for the last 1 month and more so in the last 1 week, IT also in Hyderabad means Ivanka Trump. The lady herself is here, arguably the most powerful woman. రాజకీయ వ్యాపారవేత్తలే కాదు, సినీ సెలబ్రిటీలకు కేటీఆర్ రోల్ మోడల్. కల్వకుంట్ల తారక రామారావును ఉద్దేశించి టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు చేసిన ప్రశంసను తప్పకుండా గుర్తు చేసుకోవాలి. భరత్ అనే నేను చిత్రంలో తాను పోషించిన సీఎం క్యారెక్టర్ కు ఇన్స్పిరేషన్ కేటీఆర్ఏ అని మహేష్ బాబు చెప్పడం ద్వారా గులాబీ నేత రేంజ్ ఏ స్థాయికి చేరిందో ఊహించుకోవచ్చు. పాలిటిక్స్ అంటే నాకు ఎక్కువ తెలియదు, క్యారెక్టరైజేషన్ ఎలా చేద్దాం ఏంటంటే, కాదండి మీరు కేటీఆర్ గారు బయట ఎలా ఉంటారో చూడండి, అలానే టీషర్ట్ వేసుకొని తిరుగుతారు అప్పుడప్పుడు, ద వే యూ బిహేవ్, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ టుక్ to play this character. It's not because he's here I'm saying all this. It's a very proud film and I'm very, very proud to be a part of this film, and thank you so much, sir, for being here.